నమస్కారం. ఈరోజు మన చర్చకు స్వాగతం. పెళ్లి అనగానే మనకు పట్టుచీరలు, మంత్రాలు, బంధువుల సందడి గుర్తొస్తాయి. అవును. కాని ఈ వేడుక వెనుక ఒక పటిష్టమైన చట్టపరమైన నిర్మాణం ఉంది. ఈరోజు మనం హిందూ వివాహ చట్టం 1955లోని కొన్ని కీలకమైన సెక్షన్లను లోతుగా పరిశీలించబోతున్నాం. అసలొక హిందూ వివాహం చట్టం దృష్టిలో చెల్లాలంటే పాటించాల్సిన నిబంధనలేంటి? మనం పాటించే ఆచారాలకు చట్టంలో ఉన్న విలువ ఎంత? పెళ్లి రిజిస్ట్రేషన్ తప్పనిసరా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. అవును. మనం ముఖ్యంగా సెక్షన్ 5 నుంచి 8 వరకు ఉన్న విషయాలను విశ్లేషిద్దాం. ఈ సెక్షన్లు హిందూ వివాహానికి పునాదిలాంటివి. అయితే వీటిని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే చట్టంలోని సెక్షన్ 11, 12, 17, 18 వంటి ఇతర ముఖ్యమైన భాగాలను కూడా మనం ప్రస్తావించాల్సి ఉంటుంది. ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశ్యం చట్టంలోని నిబంధనలను కేవలం చదవడం కాదు, వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని, ఆచరణలో వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం. సరే, అయితే ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిగా, ఒక హిందూ వివాహం జరగడానికి చట్టం నిర్దేశించిన కనీస అర్హతలు, అంటే ఆ పునాది షరతులతో మొదలు పెడదాం. సెక్షన్ 5 ఇదే కదా చెప్పేది? ఖచ్చితంగా. సెక్షన్ 5 ఒక ఇంటికి 5 స్తంభాల్లాంటి 5 ముఖ్యమైన షరతుల్ని నిర్దేశిస్తుంది. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఆ వివాహం అనే కట్టడం కుప్పకొలిపోవచ్చు. మొదటి షరతు క్లాజ్ ఐ ప్రకారం వివాహం చేసుకునే వధూవరులిద్దరిలో ఎవరికీ అప్పటికే పెళ్లై జీవించి ఉన్న జీవిత భాగస్వామి ఉండకూడదు. ఓకే. ఇది చాలా స్పష్టంగా ఏకపత్ని వ్రతాన్ని, అంటే మోనోగమీని తప్పనిసరి చేస్తుందన్నమాట. అంటే బహుభార్యత్వం లేదా బహుభర్తృత్వం చట్టవిరుద్ధం. ఇది చాలా క్లియర్గా ఉంది. ఒకవేళ ఎవరైనా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే, అంటే మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకుంటే, దాని పర్యవసానాలు ఎంత సీరియస్గా ఉంటాయి? చాలా సీరియస్గా ఉంటాయి. ఇక్కడ 2 రకాల పరిణామాలు ఉంటాయి. మొదటిది సివిల్ చట్టం ప్రకారం. సెక్షన్ 11 ప్రకారం అటువంటి వివాహం శూన్యం, అంటే వాయిడ్ అయిపోతుంది. అంటే చట్టం దృష్టిలో ఆ రెండో పెళ్లి ఎన్నడూ జరగనట్లే. ఓకే, దానికి ఎలాంటి చట్టపరమైన గుర్తింపు ఉండదు. కరెక్ట్. ఇక రెండవది క్రిమినల్ చట్టం ప్రకారం సెక్షన్ 17 ఈ చట్టాన్ని భారతీయ శిక్షాస్మృతి, అంటే ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 494 మరియు 495తో కలుపుతుంది. ఓ దీని ప్రకారం ఇది శిక్షార్హమైన నేరం. 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అది చాలా కఠినమైన నిబంధన. ఇక రెండవ షరతు మానసిక ఆరోగ్యానికి సంబంధించింది కదా. ఇది కొంచెం సంక్లిష్టంగా అనిపిస్తుంది. అవును. క్లాజ్ ఐ మానసిక సామర్థ్యానికి సంబంధించింది. దీనిలో 3 ఉపభాగాలున్నాయి. 1. వివాహానికి పూర్తి సమ్మతి తెలిపేంత మానసిక స్థితిలో లేకపోవడం. 2. సమ్మతి తెలిపినా వివాహ బంధానికి మరియు పిల్లల్ని కనడానికి అనర్హులుగా చేసేంత తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతూ ఉండటం. 3. తరచుగా వచ్చే ఉన్మాదం లేదా మూర్ఛవ్యాధులతో బాధపడుతూ ఉండటం. తీవ్రమైన సమస్య ఉన్నా బాధితులు కోర్టుకు వెళ్ళకపోతే ఆ పెళ్లి కొనసాగుతూనే ఉంటుందా? ఇది కొంచెం ప్రమాదకరంగా అనిపించడం లేదా? దీని వెనక ఉన్న ఉద్దేశమేమై ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే శూన్యం అంటే వాయిడ్ మరియు శూన్యకరణీయం అంటే వాయిడబుల్ అనే 2 పదాల మధ్య తేడాను మనం అర్థం చేసుకోవాలి. అవును. మొదటి షరతును ఉల్లంఘిస్తే పెళ్లి శూన్యం అవుతోంది, అంటే అది మొదట్నుంచి చెల్లదు. కానీ ఈ రెండవ షరతును ఉల్లంఘిస్తే సెక్షన్ 12 ప్రకారం ఆ వివాహం శూన్యకరణీయం అవుతుంది. శూన్యం, శూన్యకరణీయం ఈ పదాలు కొంచెం గందరగోళంగా ఉన్నాయి. సులభంగా అర్థమయ్యేలా చెప్పగలరా? తప్పకుండా. దీన్ని ఇలా ఆలోచించండి. శూన్యం అంటే ఆ పెళ్లి మొదటి నుంచే జరగనట్లే, అది పుట్టని బిడ్డలాంటిది, దానికి చట్టపరమైన అస్తిత్వమే లేదు. ఓకే. కానీ శూన్యకరణీయం అంటే పెళ్లి జరిగింది, కాని అందులో ఒక పెద్ద లోపముంది. ఉదాహరణకు, మీరొక లోపభూయిష్టమైన ఫోన్ కొన్నారనుకోండి. మీరు దాన్ని వాపసు ఇచ్చేవరకు అది మీదే. అలాగే ఈ వివాహం కూడా బాధితులు కోర్టుకు వెళ్లి ఈ పెళ్లిలో ఈ లోపం ఉంది కాబట్టి దీన్ని రద్దు చెయ్యండి అని అడిగే వరకు చెల్లుతూనే ఉంటుంది. ఓహో, అర్థమైందే. వారు అడిగితేమే రద్దవుతుంది, లేకపోతే కాదు. అంటే బాధితులకు ఒక అవకాశం ఇస్తున్నారన్నమాట. చర్య తీసుకోవాలా వద్దా అనేది వారిష్టం. సరే, ఇక 3వ షరతు వయస్సుకు సంబంధించింది. ఇది చాలామందికి తెలిసిన విషయమే కదా. అవును. క్లాజ్ 3 వయస్సు గురించి చెబుతుంది. వివాహం జరిగే సమయానికి
వరుడికి 21 సంవత్సరాలు, వధువుకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇది బాల్య వివాహాలను నిరోధించడానికి ఉద్దేశించిన చాలా ముఖ్యమైన నిబంధన. దీన్ని ఉల్లంఘిస్తే కూడా శిక్షలు గట్టిగానే ఉన్నట్టున్నాయి. ఖచ్చితంగా. సెక్షన్ 18 ప్రకారం ఈ నియమాన్ని ఉల్లంఘించి పెళ్లి చేసిన వారికి 2 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష లేదా ₹1,00,000 వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంది. ₹1,00,000 జరిమానా, 2 సంవత్సరాల జైలు అంటే చట్టం బాల్య వివాహాలను ఎంత సీరియస్గా తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. అవును. సరే, ఇక్కడే నాకు ఎప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. చివరి 2 షరతులు బంధుత్వానికి సంబంధించినవి. మన చుట్టూ మేనరికాలు, ముఖ్యంగా మేనమామ మేనకోడలి పెళ్లిళ్ళు చూస్తుంటాం. కాని చట్టం కొన్ని దగ్గరి బంధుత్వాలను నిషేధించిందని కూడా వింటాం. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధమేమిటి? అసలు కథ ఇక్కడే ఉంది గదా. మీరసలు అయిన పాయింట్కే వచ్చారు. క్లాజ్ 4 ప్రకారం వధువరులు నిషిద్ధ సంబంధాల పరిధిలోకి రాకూడదు. క్లాజ్ 5 ప్రకారం వారు ఒకరికొకరు సపిండులు కారాదు. సెక్షన్ 3లో వీటికి స్పష్టమైన నిర్వచనాలున్నాయి. నిషిద్ధ సంబంధాలు అంటే అన్నా చెల్లెళ్ళు, మేనమామ మేనకోడలు, మేనత్తా మేనల్లుడు, మొదటి కజిన్స్ వంటివి. సపిండ సంబంధమంటే తల్లివైపు నుండి 3 తరాలు, తండ్రివైపు నుండి 5 తరాల వరకు ఉన్నవారి మధ్య వివాహం జరగకూడదని చెబుతుంది. మరి అలాంటప్పుడు మేనమామ మేనకోడలి పెళ్లిళ్ళు ఎలా జరుగుతున్నాయి? చట్టం వాటిని ఎలా అనుమతిస్తోంది? ఇక్కడే ఈ చట్టంలోనే అత్యంత ఆసక్తికరమైన విషయముంది. ఆ 2 షరతులలో వారిద్దర్నీ నియంత్రించే ఆచారం లేదా సంప్రదాయం అనుమతిస్తే తప్ప అని ఒక మినహాయింపిచ్చారు. ఓ అలాగా. అంటే ఒక కులంలో లేదా వర్గంలో చాలా కాలంగా నిరంతరాయంగా ఎటువంటి సందేహానికి తావు లేకుండా ఒక ఆచారం పాటిస్తున్నట్లయితే ఈ నిబంధనలు వారికి వర్తించవు. అప్పుడు ఆ వివాహం చెల్లుతుంది. అంటే చట్టం ఒకేసారి 2 పనులు చేస్తుందన్నమాట. ఒక పక్క ఆధునిక విలువలను పెట్టి మరోపక్క కొన్ని సంప్రదాయాలకు మినహాయింపిస్తోంది. ఇది కొంచెం వింతగా అనిపించడం లేదా? వింతగా అనిపించవచ్చు, కానీ ఇది భారతీయ సమాజంలోనే వైవిధ్యాన్ని చట్టం గుర్తించిన తీరును చూపిస్తుంది. ఒకవైపు ఆధునిక సూత్రాలైన ఏకపత్నీ వ్రతం, కనీస వయస్సు వంటి వాటిపై రాజీ పడకుండా, మరోవైపు కొన్ని వర్గాలలో లోతుగా పాతుకుపోయిన సాంఘిక ఆచారాలకు గౌరవమిస్తోంది. అయితే ఆచారం ఉందని నిరూపించాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుందా? అవును, ఆ బాధ్యత ఆ వివాహం చేసుకున్న వారిపైనే ఉంటుంది. ఒకవేళ అలాంటి ఆచారం లేకుండా ఈ నియమాలను ఉల్లంఘిస్తే సెక్షన్ 11 ప్రకారం ఆ వివాహం పూర్తిగా శూన్యమవుతుంది. సెక్షన్ 18 కింద శిక్ష కూడా పడుతుంది. సరే, ఈ 5 షరతులు ఒక పెళ్లికి పునాదిలాంటివని అర్థమైంది. ఇవి పాటిస్తేనే ముందుకు వెళ్ళగలం. ఈ షరతుల తర్వాత పెళ్లి తంతు సంగతేంటి? దానికి చట్టంలో ఏమైనా నియమాలున్నాయా? దానికి ముందు సెక్షన్ 6 అని కూడా ఒకటుండేది కదా. అవును, సెక్షన్ 6 ఒకప్పుడు సంరక్షకుల అనుమతి గురించి మాట్లాడేది. కానీ 1978లో దాన్ని తీసేశారు. ఓహ్! ఇది ఒక చిన్న మార్పులా కనిపించినా ఇది చాలా పెద్ద విషయం. మేజర్లైన స్త్రీ-పురుషులు తమ జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి తల్లిదండ్రుల లేదా సంరక్షకుల అనుమతి చట్టపరంగా అవసరం లేదని చెప్పడం ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛకు చట్టం పెద్దపీట వేసిందన్నమాట. మంచి విషయం. సరే, ఇక పెళ్లి తంతు విషయానికొస్తే దానికి సమాధానం సెక్షన్ 7లో ఉంది. ఒక హిందూ వివాహాన్ని వధూవరులలో ఎవరికైనా చెందిన సాంప్రదాయ ఆచారాలు మరియు కర్మల ప్రకారం జరిపించవచ్చని సెక్షన్ 7 చెప్తుంది. అంటే చట్టం పెళ్లి ఇలాగే జరగాలి అనొక పద్ధతి చెప్పదు. మన దేశంలోని విభిన్న సంప్రదాయాలకు, ఆచారాలకు గౌరవమిస్తుంది. అయితే అన్ని ఆచారాలలో సప్తపరదికి చట్టంలో ప్రత్యేక స్థానం ఉన్నట్లుంది గదా. ఖచ్చితంగా. ఇది చాలా ముఖ్యమైన విషయం. సెక్షన్ 7(2) ప్రకారం వివాహ ఆచారాలలో సప్తపది అంటే వధూవరులు పవిత్ర అగ్ని ముందు కలిసి 7 అడుగులు వేయడం ఒక భాగమైతే, అవును, 7వ అడుగు వేసిన క్షణంలోనే ఆ వివాహం పూర్తయినట్లు మరియు కట్టుబడినట్లుగా పరిగణించబడుతుంది. అంటే ఒకవేళ భవిష్యత్తులో ఆ వివాహం చెల్లుతుందా లేదా అనే గొడవ వస్తే 7వ అడుగు వేశారా లేదా అన్నది కోర్టులో చాలా పెద్ద సాక్ష్యమవుతుందన్నమాట. నిస్సందేహంగా చట్టపరంగా ఒక వివాహం జరిగిందా లేదా అని నిరూపించాల్సి వచ్చినప్పుడు సప్తపది జరిగిందని సాక్ష్యం చాలా కీలకమవుతుంది. 7వ అడుగుతోనే ఆ బంధం చట్టబద్ధంగా మొదలవుతుంది. వివాహం పూర్తయిన తర్వాత దాన్ని రిజిస్టర్ చేయించడం తప్పనిసరా? చాలామందికి దీనిపై అనుమానాలుంటాయి. సెక్షన్ 8 దీని గురించిన మాట్లాడేది? అవును, ఇది చాలా సాధారణమైన సందేహం.
సెక్షన్ 8 ప్రకారం హిందూ వివాహాల రుజువును సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్ కోసం నియమాలను రూపొందించవచ్చు. ఆ నియమాల ప్రకారం వధూవరులు తమ వివాహ వివరాలను ఒక హిందూ వివాహ రిజిస్టర్లో నమోదు చేయించుకోవచ్చు. అంటే ఇది సాధారణంగా ఐచ్ఛికమేనా? కేవలం ఒక సౌకర్యం మాత్రమేనా? లేక రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని తప్పనిసరి చేయగలవా? సాధారణంగా ఇది ఐచ్ఛికమే, కానీ సెక్షన్ 8(2) రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక అధికారం ఇస్తుంది. అవసరమని భావిస్తే రాష్ట్ర ప్రభుత్వం తన రాష్ట్రంలో లేదా కొన్ని ప్రాంతాలలో వివాహ రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేయవచ్చు. ఓకే. అలా తప్పనిసరి చేసి ఎవరైనా పాటించకపోతే వారికి 25 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. 25 రూపాయల? అది చాలా తక్కువ జరిమానా. అయితే ఇక్కడ అసలు కీలకమైన విషయం మరొకటున్నట్టుంది. అవును, అసలైన కీలకమైన విషయం సెక్షన్ 8(5)లో ఉంది. అందులో ఇలా రాసి ఉంటుంది: ఈ సెక్షన్లో ఏది ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ చెయ్యనంత మాత్రాన ఒక హిందూ వివాహం యొక్క చెల్లుబాటుకు ఎలాంటి భంగం వాటిల్లదు. ఓహ్, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అంటే రిజిస్టర్ చేయించలేదనే ఒక పెళ్లి చెల్లదని చెప్పడానికి వీల్లేదు. చట్టప్రకారం ఆ పెళ్లికి ఏ డోకా లేదు, అంతేనా? ఖచ్చితంగా. దీన్ని ఇలా అర్థం చేసుకోండి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మీ పెళ్లికి ఒక రసీదు లాంటిది. ఒక రసీదు. అవును, పెళ్లి అనేది మీరు కొన్న వస్తువు. రసీదుంటే ఆ వస్తువు మీదే అని నిరూపించడం చాలా సులభం. పాస్పోర్ట్, వీసా, బ్యాంకు పనులు వంటి వాటికి అది చాలా అవసరం. కాని రసీదు పోయినంత మాత్రాన మీరా వస్తువును కొనలేదని కాదు కదా. కరెక్ట్. అలాగే రిజిస్టర్ చేయించకపోయినా సెక్షన్ 5 షరతులు పాటిస్తూ సెక్షన్ 7 ప్రకారం ఆచారాలు జరిపితే ఆ పెళ్లి 100% చెల్లుతుంది. ఫోటోలు, వీడియోలు, సాక్షులు వంటి ఇతర మార్గాల ద్వారా దాన్ని నిరూపించుకోవచ్చు. అద్భుతం. ఈ విశ్లేషణ హిందూ వివాహం వెనుకున్న చట్టపరమైన ఆలోచనలపై చాలా స్పష్టతనిచ్చింది. అయితే వీటన్నిటి అర్థమేమిటి? ఈరోజు మనం చర్చించిన ఈ సెక్షన్లలోని అత్యంత ముఖ్యమైన విషయాలను మన శ్రోతల కోసం క్లుప్తంగా ఒకసారి చూద్దాం. సెక్షన్ 5లో చెప్పిన 5 స్తంభాలు ఏకపత్నీ వ్రతం, మానసిక సామర్థ్యం, కనీస వయస్సు మరియు నిషిద్ధ లేదా సపిండ సంబంధాలు ఉండకపోవడం చాలా ముఖ్యం. అవును, ముఖ్యంగా బంధుత్వ నిబంధనల విషయంలో బలమైన ఆచారం ఉంటే తప్ప అవి వర్తించవనే మినహాయింపు చాలా ఆసక్తికరమైనది. ఇక రెండవది, ఈ షరతులను మీరితే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అవును, అదే మన రెండవ టేకవే. షరతులను ఉల్లంఘిస్తే ఆ వివాహం పూర్తిగా చెల్లనిదిగా, అంటే వాయిడ్, లేదా కోర్టు ద్వారా రద్దు చేయదగినదిగా, అంటే వాయిడబుల్ మారుతుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష మరియు జరిమానాలు కూడా ఎదుర్కోవాల్సొస్తుంది. మూడవది, ఆచారాల పాత్ర. చట్టం మన సంప్రదాయాలకు విలువ ఇస్తుంది, కాని కొన్నింటికి ప్రత్యేకంగా చట్టపరమైన గుర్తింపునిస్తుంది. సరిగ్గా చెప్పారు. సప్తపది వంటి కర్మలకు చట్టం ప్రత్యేక ప్రాముఖ్యతనిస్తుంది. పెళ్లి ఎప్పుడు చట్టబద్ధంగా పూర్తవుతుందో నిర్ధారించడానికి ఇది ఒక కొలమానంలా పనిచేస్తుంది. ఇక చివరిగా రిజిస్ట్రేషన్. ఇది రుజువు కోసమే తప్ప పెళ్లి చెల్లుబాటుకు ఆధారం కాదు. ఖచ్చితంగా. నాలుగవది రిజిస్ట్రేషన్ పాత్ర. వివాహ రిజిస్ట్రేషన్ అనేది ప్రాథమికంగా రుజువు కోసం ఉద్దేశించిన ఒక సాధనం. రాష్ట్రాలు దీనిని తప్పనిసరి చెయ్యగలిగినప్పటికీ రిజిస్ట్రేషన్ చెయ్యకపోవడం అనేది సక్రమంగా జరిగిన వివాహాన్ని రద్దు చేయదు. చట్టబద్ధతకు ఆధారం షరతులు మరియు ఆచారాలు, రిజిస్ట్రేషన్ కాదు. అంతే. ఈ మొత్తం విశ్లేషణ హిందూ వివాహం అనేది కేవలం ఒక సాంఘిక వేడుక మాత్రమే కాదు, దానికొక స్పష్టమైన, పటిష్టమైన చట్టపరమైన చట్రం కూడా ఉందని స్పష్టం చేసింది. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న వద్దకు తీసుకొస్తుంది. ఈ చట్టం ఎలా ఎంపిక చేసుకుంటుందో గమనించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవైపు వయస్సు మరియు ఏకపత్నీవ్రతం వంటి ఆధునిక సంస్కరణవాద సూత్రాలను ఎటువంటి మినహాయింపులు లేకుండా కఠినంగా అమలు చేస్తోంది. కాని మరోవైపు సపిండ, నిషిద్ధ సంబంధాల వంటి పురాతన సాంప్రదాయిక నిబంధనల విషయానికొస్తే ఆచారం అనే ఒక తలుపును తెరిచి ఉంచుతుంది. అవును. పురాతన సంప్రదాయాలు మరియు ఆధునిక చట్టపరమైన సూత్రాల మధ్య చట్టం ఎలా ఒక సమతుల్యం సాధించడానికి ప్రయత్నిస్తోందో ఇది చూపిస్తోంది. సమాజం మరియు చట్టం కలిసి ఏ ఆచారాలను పరిరక్షించాలి, వేటిని సంస్కరించాలి అనే విషయంలో ఒక స్పష్టమైన ఎంపికను చేసుకున్నాయని ఇది ప్రతిబింబిస్తోంది. ఈ అంశంపై ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది.